నిర్లక్ష్యం చేయబడ్డ కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రైల్వే డిమాండ్ల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. మీరు ఒక్కటి గమనించండి, హైదరాబాదు బెంగళూరు మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఎందుకు రైళ్లు లేవు? పాత రైళ్ళు తప్ప కొత్త రైళ్ళు వేయడం లేదు. అందుకోసం బస్సుల సంఖ్య పెరిగింది, బస్సులో పోతున్నారు. 20 మంది చనిపోయినారు మొన్న. కారకులు నేను ప్రభుత్వం అంటాను నేను. ఎందుకంటే రైల్వేలను అభివృద్ధి చేసి సికింద్రాబాద్ టు బెంగళూరు కనుక రైళ్ల సంఖ్య పెంచితే జనం చావాల్సిన అవసరం లేదు. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, డబులింగ్ అనేది వెంటనే పూర్తి చేయండి. ఏదైతే మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు డబులింగ్ కావాలన్నా డోన్ వరకు డబులింగ్ వెంటనే పూర్తి చేయండి. ఇక్కడ నుంచి నంద్యాలకు రోడ్ లింక్ వేయండి. చాలా కాలంగా డిమాండ్ ఉన్నది. మంత్రాలయం రోడ్ నుంచి శ్రీశైలం మీదుగా వినుకొండ వరకు రైల్వే లైన్ వేయాలి, అది పూర్తి చేయండి. ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికీకరణకు మౌలిక వస్తువులు కావాలి. ఆ రకంగా మౌలిక వస్తువుల మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. నరేంద్ర మోడీ గారికి హెలికాప్టర్ ఉంది, ప్రధానమంత్రి కాబట్టి శ్రీశైలం మల్లను దర్శించుకోవాలంటే హెలికాప్టర్లో వచ్చిపోయినాడు. మరి అందరూ పోలేరు కదా హెలికాప్టర్లో, ఎందుకు శ్రీశైలానికి రోడ్లు ఇంకేరు మీరు? అందుకోసం మేము చంద్రబాబును అడుగుతున్నాము, ఉత్తమ మాటలు కట్టిపెట్టి గట్టి మీద తల పెట్టమని. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నావు, ఈ అన్యాయాన్ని అరికట్ట అంటే తక్షణం నీ మీద ఆధారపడింది కేంద్ర ప్రభుత్వం. నీవు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునిపోయి నల్లమల్లో అవసరమైతే గండి ద్వారా రోడ్డు వేస్తారా, లేకుంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వేస్తున్నారు హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ రహదారి, అట్లా చేస్తారా? ఏం చేస్తారో కానీ రోడ్ లింక్ వెంటనే డెవలప్ చేయాలా, రైల్వే లింక్ వేయాలా. మంత్రాలయం టు రైల్వే లింక్ కనుక వినుకొండకి ఇస్తే విజయవాడ దగ్గర అవుతుంది. అట్లాగే ఈలోగా నంద్యాలకు డైరెక్ట్ రోడ్ వేయాలి. అమరావతికి తక్షణం ఒక ఇంటర్సిటీ రైలు వేయాలి.